Good morning. Today topic area of the surface of the frustum of a cone. So in the first surface of revaluation. So surface of revaluation లో మనకు మూడు ఫార్ములాస్ ఉంటాయి చూద్దాం. ఫస్ట్ the surface of solid obtained on the revolve about x-axis. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసినాం, సేమ్ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఎక్స్ యాక్సిస్ మీద y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చినప్పుడు, ఎక్స్ యాక్సిస్ మీద y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏ టు బి 2πy ఇంటూ డో ఎస్ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్. ఓకేనా. సో మనకు y వాల్యూ కావాలి, అలాగే డో ఎస్ బై డో ఎక్స్ కూడా కావాలి. సో డో ఎస్ బై డో ఎక్స్ ఎలా కనుక్కుంటా అంటే మనం ఆల్రెడీ లెంత్ ఆఫ్ ద ప్లేన్లో మనం ఆల్రెడీ చేసినాం. సో లెంత్ ఆఫ్ ద ప్లేన్లో చేసినాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు అని మనం ఫార్ములాస్ రాసుకున్నాం. సో ఆ ఫార్ములా ఇక్కడ బేస్ అవుతుంది. సో బేస్ చేసుకొని మనం డో ఎస్ బై డో ఎక్స్ని కనుక్కోవాలి. అలాగే y ఇస్తాడు, మనకు y అనే ఒక ఫంక్షన్ ఇస్తాడు. దాన్ని మనం డో ఎస్ బై డో ఎక్స్ రూపంలోకి చేసుకొని ఆ చిన్న రెండు వాల్యూలని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు ఎస్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ పోలార్ కర్వ్ అని ఇచ్చిండు అనుకోండి. సో పోలార్ మీద మనం చాలా ప్రాబ్లమ్స్ చేసినాం. సో పోలార్ కర్వ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అని ఇచ్చినప్పుడు టీ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. సో అప్పుడు మనకు సర్ఫేస్ ఆఫ్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ టీటా వన్ టు టీటా 2πy ఇంటూ డో ఎస్ బై డో టీటా డిటీటా. ఓకేనా. సో ఇచ్చిన దాన్ని టీటా దృష్ట్యా పాక్షికావకలనం చేస్తే మనకు డో ఎస్ బై డో టీటా వస్తుంది. సేమ్ ఇది మనకు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ఇచ్చిండు, ఇక్కడ టీటా ఇచ్చిండు. సేమ్ ఇది కూడా మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అని ఇచ్చినప్పుడు, అలాగే y ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ టీ అని ఇచ్చినప్పుడు, సో టీ అనేది మనకు పారామీటర్ అవుతుంది. సో అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆల్ఫా టు బీటా 2πy డో ఎస్ బై డో టీటా ఇంటూ డిటీటా. ఇచ్చిన దాన్ని టీటా దృష్ట్యా పాక్షికావకలనం చేస్తే మనకు ఈ వాల్యూ వస్తుంది. ఉన్న రెండు వాల్యూని ఇంట్లో ప్రతిక్షేపిస్తే ఎస్ వాల్యూ వస్తుంది. సో ప్రాబ్లం చూస్తే ఒక్కొక్క ప్రాబ్లం చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రాబ్లం చూద్దాం. సో చూడండి, ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాలిడ్ ఫార్మైడ్ బై ద రివాల్వింగ్ ద కార్డియాయిడ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా అబౌట్ ద ఇంటిగ్రల్ లైన్. ఇక్కడ ఏమొచ్చిండు, కార్డియాయిడ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా, అంటే టీటా రూపంలో ఇచ్చిండు మనకు. అంటే మనకు సెకండ్ ఫార్ములా యూజ్ అవుతుంది ఇక్కడ. చూడండి సొల్యూషన్. ఇచ్చింది రాసుకున్నాం. ఫస్ట్ గివెన్ కార్డియాయిడ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో మనకు ఫార్ములాలో ఉంది, మనకు y ఉంది, అలాగే డో ఎస్ బై డో టీటా ఉంది. సో నాకు y కావాలంటే నేను ఏమని రాసుకుంటాను అంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా, అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటాగా రాసుకుంటున్నా. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఏమనుకున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా అనుకున్నా, అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా అనుకున్నా. సో ఈక్వేషన్ 1ని పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీటా వి గెట్. సో ఏమైతే మనకు డో ఆర్ బై డో టీటా ఈజ్ ఈక్వల్ టు ఏకి ఏ 1 పార్షియల్ డెరివేటివ్ చేస్తే 0 ప్లస్కి ప్లస్, కాస్ని చేస్తే మైనస్ సైన్ టీటా, కాస్ని చేస్తే మైనస్ సైన్ టీటా. సో మనకు ఎంత వచ్చింది, మైనస్ ఏ సైన్ టీటా. ఓకేనా. సో మనకు డో ఆర్ బై డో టీటా ఉంది, అలాగే ఆర్ వాల్యూ ఉంది. సో పోలార్ ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ప్లేన్లో నేను ఫార్ములా రాయించిన. సో వీ నో దట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాయించిన టీటా 1 టు టీటా 2 ఇంటిగ్రేషన్. సో అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ డో ఆర్ బై డో టీటా హోల్ స్క్వేర్ డి టీటా. సో ఫార్ములా ఇదే కదా. సో ఫార్ములాలో ఆర్ వాల్యూ ప్రతిక్షేపిద్దాం, అలాగే డో ఆర్ బై డో టీటాను కూడా ప్రతిక్షేపిద్దాం. చూడండి, ఇంటిగ్రేషన్
సో డో టీటాని నేను ఎయిట్ సైడ్ తీసుకొస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుందంటే డో ఎస్ బై డో టీటా. సో ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటిది అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ డో ఆర్ బై డో టీటా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం. చూడండి మనకేం కావాలి ఇక్కడ ఫార్ములాలో ఫస్ట్ ఫార్ములాలో ఏముంది మనకు y ఇంటూ డో ఎస్ బై డో టీటా ఉంది. సో మనకేం కావాలి డో ఎస్ బై డో టీటా కావాలి. అందుకనే సో డో టీటాని ఇటు సైడ్ తీసుకొస్తే మనకు డో ఎస్ బై డో టీటా అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత ఉంది ఏ స్క్వేర్ స్క్వేర్ ఉంది కదా ఏ స్క్వేర్ 1 ప్లస్ కాసు టీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ డో ఆర్ బై డో టీటా హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఏ సైన్ టీటా హోల్ స్క్వేర్ రూట్కి రూట్స్. సో నెక్స్ట్ ఏ స్క్వేర్ కే స్క్వేర్ రాసుకుంటున్నా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఫార్ములా ప్రకారం రాసుకుంటున్నా 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ స్క్వేర్ ఉంది కదా సో మైనస్ ఏమైతే ప్లస్ అయిపోతుంది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా రూట్కి. రెండిట్లోకి వెళ్ళి నేను ఏ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. ఏ స్క్వేర్ కామన్ తీస్తే మిగిలింది ఏంటిది మనకు 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా రూట్కి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో మనకు తెలుసు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1 అయిపోతుంది. సో ఏ స్క్వేర్ 1 ప్లస్ సో 1 ప్లస్ కాస్ టీటా రూట్కి రూట్. సో 1 ప్లస్ 1 2 ఈడ 2 కామన్ తీసేస్తున్నాం. కామన్ తీస్తే 2a స్క్వేర్ ఇంటూ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా. నెక్స్ట్ 1 ప్లస్ కాస్ టీటా అని ఏమైనా రాసుకోవచ్చు మనం ఇక్కడ 2 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా బై 2గా రాసుకోవచ్చు. 1 ప్లస్ కాస్ టీటా అని ఏమైనా రాసుకోవచ్చు 2 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా బై 2గా రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 4 2 ఇంటూ 2 4 రూట్లోకి వెళ్ళి 4 బయటకు వస్తే మనకు 2 అవుతుంది. స్క్వేర్కి రూట్ ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయ్యింది. మిగిలిందంతా ఏ కాస్ టీటా బై 2 ఇదంతా డో ఎస్ బై డో టీటా. సో మనకు y వాల్యూ తెలుసు, ఇక్కడ y వాల్యూ తెలుసు, అలాగే డో ఎస్ బై డో టీటా వాల్యూ వచ్చింది. సో రెండింటిని ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం. సో ఫార్ములా ఏంటిదంటే ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ ఈజ్ గివెన్ యాజ్ సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది ఇంటిగ్రేషన్ 0 to పై సో 2 పై వై ఇంటూ డో ఎస్ బై డో టీటా ఇంటూ డి టీటా. సో ఫార్ములాలో ప్రతిక్షేపిస్తున్న అన్ని వాల్యూస్ మనకు y వాల్యూ ఉంది, అలాగే డో ఎస్ బై డో టీటా వాల్యూ కూడా ఉంది. ఫార్ములాలో ప్రతిక్షేపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to పై 2 పైకి 2 పై y వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ఆర్ ఇంటూ సైన్ టీటా. డో ఎస్ బై డో టీటా ఎంత ఉంది ఇక్కడ 2a కాస్ టీటా బై 2. సో 2a కాస్ టీటా బై 2 డి టీటాకి డి టీటా. ఓకేనా. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to పై 2 పై. సో మనకు ఆర్ వాల్యూ తెలుసు. ఆర్ వాల్యూ ఎంత ఉంది ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అంటే ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా సైన్ టీటాకి సైన్ టీటా ఇంటూ 2a కాస్ టీటా బై 2 డి టీటా. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 4 ఏ ఇంటూ ఏ స్క్వేర్ పైకి పై బయట రాసుకుంటున్నాయి ఈ 3 వాల్యూస్ని 0 to పై. సో మిగిలిన వాల్యూస్ చూడండి ఇక్కడ సైన్ టీటా లోపలికి వేస్తున్నా సైన్ టీటా ప్లస్ ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా అని మనం ఏమైనా రాసుకోవచ్చు 2 కాస్ స్క్వేర్ టీటా బై 2గా రాసుకోవచ్చు. ఇంతకుముందు రాసుకున్నాం మనం ఇక్కడ
సో సేమ్. సో అలాగే రాసుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ సైన్ టీటాని ఏమైనా రాసుకోవచ్చు అంటే 2 sin θ/2 ఇంటూ కాస్ θ/2గా రాసుకోవచ్చు. ఏమైనా రాసుకోవచ్చు 2 sin θ/2 కాస్ θ/2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇవి రెండు బయటకు వెళ్ళిపోయినాయి. సో నెక్స్ట్ మిగిలింది ఏంటిది, కాస్ θ/2కి కాస్ θ/2 dθకి dθ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 2 ఇక్కడ 2, సో 4 ఇంటూ 4 16 a² ఇంటిగ్రేషన్ 0 to π. ఇక్కడ కాస్ట్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్ 1 1 అంటే 4 అంటే కాస్ పవర్ ఆఫ్ 4 θ/2. సో మిగిలింది ఏంటిది ఇంకోటి సైన్ θ/2 dθకి dθ. సో నెక్స్ట్ నేను -2 ఇంటూ వేసి అలాగే -1/2 తోటి బై చేస్తున్నా. చూడండి 16 a² -2 ఇంటిగ్రేషన్ 0 to π కాస్ పవర్ ఆఫ్ 4 θ/2. ఇక్కడ 1 -1/2 sin θ/2 dθ. సో -2 మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతే మనకు ఇదే వాల్యూ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ సో -2 ఇంటూ 16 -32 a² π. సో నెక్స్ట్ ఇక్కడ మనకేమైనా ఉంది, ఏ రూపంలో ఉందంటే ఇంటిగ్రేషన్ f⁴n θ ఇంటూ f' θ dθ రూపంలో ఉంది. సో అప్పుడు ఫార్ములా ఏమైతే మనకు f⁴n+1 ఇంటూ θ/n+1. ఓకేనా. సో ఇది మనకు ఈ ఫార్ములా రూపంలో ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటున్నా దీన్ని. సో మనకి ఇక్కడ ఏమవుతుంది కాస్, సో కాస్ ఇక్కడ ఏంటిది ఇది f⁴n+θ f⁴n ఇది f' θ, ఇది f⁴n θ, ఇదేమైతే మనకు f'. సో ఇక్కడ ఏముంది f⁴n+1 అంటే ఇదే కదా. సో పవర్ ఆఫ్ n అంటే ఎంత, ఇక్కడ మనకు పవర్ ఎంత ఉంది 4 + 1కి 1కి 1 θకి θ/2కి θ/2 బై n+1 అంటే ఇక్కడ n అంటే ఎంత ఉంది 4 ఉంది అంటే 4 + 1. సో అప్పర్ పై లోయర్ 0 లిమిట్స్. సో ఇప్పుడు మళ్ళీ 4 + 1 5 అయిపోతుంది. -32 a² π/5. ఓకేనా. నెక్స్ట్ కాస్ పవర్ ఆఫ్ 5 θ/2 అప్పర్ పై లోయర్ 0. సో లిమిట్స్ అప్లై చేస్తున్నా. -32 a² π/5 కాస్ పవర్ ఆఫ్ 5 π/2 మైనస్ కాస్ పవర్ ఆఫ్ 5 0/2. సో θ ఉన్న కాడ అప్పర్ లిమిట్ అప్లై చేసిన, లోయర్ లిమిట్ అప్లై చేసిన. నెక్స్ట్ -32 a² π/5. సో మనకు కాస్ π/2 వాల్యూ ఎంత 0, మైనస్ కాస్ 0 ఎంత 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఎంత వచ్చింది, s = 32 a² π/5 వచ్చింది. సో ఇది మనకు కావాల్సిన సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. s = ఎంత వచ్చింది 32 a² π/5. సో సెకండ్ ప్రాబ్లం సేమ్ ఉంది చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏమని ఇచ్చిండు, మైనస్ ఇచ్చిండు. సో ఇక్కడ మనకు ప్లస్ ఇచ్చిండు. సో ఇక్కడ ప్లస్ ఇచ్చిండు. సేమ్ ప్రాబ్లం ఇక్కడ మైనస్ ఇచ్చిండు. సేమ్ ప్రాసెస్ సెకండ్ ప్రాబ్లం కూడా చేసేయండి. ఓకేనా.